అందరికీ నమస్కారం. నేను మీ రవీందర్ గౌడ్ నూనెమంతల. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొంతమందికి పుట్టగతులు లేకుండా పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆటో కార్మికులు కొన్ని లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఆటోనే ఉపాధిగా బతుకుతున్న చాలా మంది ఉన్నారు. ఈ ఆటో ఉపాధితోనే, ఈ ఆటో నడిపించుకుంటూనే వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల్ని పోషించుకుంటూ, అలాగే వారి చదువులకు, వారి ఆరోగ్యరీత్యా ఖర్చులకు, ఇలాంటి ప్రతి దానికి ఆటోనే ఆధారంగా బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వీళ్ళందరికీ ఈరోజు తినే అన్నంలో మన్ను పోసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నం పలుచు మెతుకులతో తినే వాళ్ళ అన్నంలో మన్ను పోసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు తెలంగాణలో ఉన్న ఆటో డ్రైవర్లు, ఆటో యూనియన్స్ మీకు ఓట్లు వేయలేవా? వాళ్ళని ఎందుకు ఇలా చూడడం ఎందుకు?